అప్లికేషన్ అన్నారని ఇళ్ల స్థలానికని అటని పసుపు అన్నారు, మహాలక్ష్మి పసుపు అన్నారు, వచ్చిందే అన్నారు. అన్నిటికీ ఇప్పుడు జనం వచ్చి పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అయితే బాగానే జరిగింది. ఇప్పుడు ఎటు జరిగిందో కూడా తెలియదు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఇస్తే బాగుంటది అని మేము అనుకుంటున్నాం. ఉండోళ్ళకే వస్తుంది. ఇదివరకు వాళ్ళు మంచిగా చేయలేదు. ఇప్పుడు అన్ని మంచిగా చేస్తారేమని మేము వేసుకెళ్ళిపించుకున్నాం. అది ఇప్పుడన్నా కొంచెం మంచిగా చేస్తే బాగుంటుందేమని మేము అనుకుంటున్నాం. అది ఇళ్ల స్థలానికి పెట్టానండి. అన్ని గ్యాస్ బండ అన్నీ ఉన్నాయి. గోకులక్ష్మికి ఇళ్ల స్థలానికి పెట్టాం. ఈ అప్లికేషన్ పెట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందా, లేకపోతే ఇబ్బంది అయితే ఏం లేదు ప్రస్తుతానికి. మరి వస్తాయో రావాలనే దాన్ని బట్టి మనకు బ్యాంక్ అకౌంట్ తీసుకోవట్లేదు కదా అండి. తీసుకోవట్లేదు. మరి మీరు ఏమనుకుంటారు? బ్యాంక్ అకౌంట్ ఏమి ఇవ్వలేదు కదా, తీసుకోవట్లేదు కదా. ఎవరు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని తీసుకుంటాం. మళ్ళీ వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటాం. మీరు దీనికి ఎలా సంతోషపడుతున్నారా? సంతోషమే. మరి దగ్గర మన ఇంటికి వచ్చి తీసుకుంటున్నారు కనుక ఆఫీసులు తిరిగే వాళ్ళం. ఏ అప్లికేషన్ కావాలన్నా మన దగ్గరికి అప్లికేషన్ ఇచ్చారు. మళ్ళీ మీటింగ్ అంతా బాగా. ఇంటి కోసమను స్థలం కోసమను గ్యాస్ మహాలక్ష్మి అప్లై చేశాను. మాకు బాగా అప్పటి నుంచి మేము రెంట్ హౌస్లో విన్నాము. చాలాసార్లు అప్లై చేసాం కానీ ఎప్పుడు మాకు హౌస్ రాలేదు. ఈసారి వస్తుందో నా నమ్మకం తోటి మేము అప్లై చేస్తున్నాము. నా పేరు మీద నాకు పెళ్లి లేదు, స్థలం కూడా లేదండి. మా వారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నా పిల్లల్ని కష్టపడి నేనే చదువుకుంటున్నా. ఇంతవరకు మా ఆయన యాక్సిడెంట్ కేసు గురించి కూడా ఇంతవరకు రాలేదు, డబ్బులు కూడా రాలేదు. మాకు ఏదన్నా రేవంత్ రెడ్డి అన్న ఏమైనా సాయం చేస్తారేమో. అప్లై చేసావు? నాకు పెన్షన్ అప్పుడు ఉందండి. పెన్షన్ అప్పుడు ఇల్లు కావాలని, స్థలం లేదు, ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. గురించి నాకు ఇల్లు లేదు. నా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంది. రూపాయి డబ్బులు లేదు. నేను తీసుకెళ్ళి నేను ఇంట్లో చాలా ఇబ్బంది పడి సంతోషంగా ఏం అప్లై చేశారు? కరెంటు కండి, పింఛన్ కండి, తెలపాటు పింఛన్ కూడా అప్లై చేశారు. ఇంటికి ఇంటికి ఇంటి లేదు, ఇల్లు ఉందండి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. బాబు పంపిస్తే తింటున్నాం. బాబా నమస్తే సార్, నా పేరు సత్య. మా వారి పేరు కోటగిరి ప్రసాద్. నేను తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేశాను. పింఛన్ కోసం, ఇల్లు కోసం అప్లై ఇబ్బందులు మా సార్ పింఛన్ చేస్తారు. దానికోసం ఇదివరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమీ అందుకని ఇప్పుడు ఇలా వచ్చినందుకు మాకు సంతోషంగానే ఉంది. తెల్ల రేషన్ మాది సత్తుపల్లి సార్, 18వ వార్డు అండి. మౌలాలి గారు ఉన్న వార్డు నెంబర్, మౌలాలి గారు ఉన్న వార్డు నెంబర్ మాది. మరి డ్రైనేజీ ప్రాబ్లం ఎక్కువ ఉందండి. దోమలు ఫుల్గా ఉంటున్నాయి. సంవత్సరానికి 2 సార్లు చెక్ చేస్తున్నారు డ్రైనేజీ. ఇక నీళ్ళు అయితే 3 సంవత్సరాలు అయిందండి వచ్చి మాకు. పై పైపులు బాగు లోపల అయితే వస్తున్నాయి, పగలైతే అదే మా ప్రాబ్లం సార్. ఇప్పుడు నేను ఫిర్యాదు చేశారమ్మా? ఇప్పుడు ఏం అప్లికేషన్ పెట్టారు? చేశాను సార్, ఎవరు రావట్లేదు సార్. ఇప్పుడు ఏం అప్లికేషన్ పెట్టారు? ఇంటికి పెట్టుకున్నా సార్. నా
భర్త చనిపోయారు, పెళ్లి చేసుకున్నాను, నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు అప్లికేషన్ నాకు గవర్నమెంట్ ఇల్లు కావాలని ఆలోచిస్తున్నాను. అంతే సార్, బాగా పేదవాళ్ళు, నాకు ఏ ఆధారం లేదు. ఈ అప్లికేషన్ ఇవ్వడం వల్ల సంతోషంగా ఉందా, ఎలా ఉంది? అప్లికేషన్ వచ్చిందని హ్యాపీయే సార్. అంటే కొంచెం నాకు ఏదైనా ఆధారం వస్తుందని నా బిడ్డ కోసం ఏదన్నా అనుకుంటున్నాను. రేవంత్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.